హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట పెసర గుంట పునుగులు. పైన క్రిస్పీగా లోపల మెత్తగా భలే ఉంటాయి ఈ పునుగులు. పైగా పెసరపప్పు చలవ కూడా. గారెలు వేసుకోవటం రాని వాళ్ళు సైతం కూడా ఈ పునుగులు వేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. ఈ గుంట పొంగనాలు మనం ఉదయం టిఫిన్ గాను వేసుకోవచ్చు, సాయంత్రం స్నాక్స్ గాను వేసుకోవచ్చు. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కారపొడి దేంతో తిన్నా అదిరిపోతుంది. ఈ పెసర గుంట పొంగనాలు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఖచ్చితంగా చేయండి. మీరు ఎప్పుడైనా సరే పెసరగారెలు చేసుకోవాలనుకొని పిండి రుబ్బుకున్నప్పుడు పిండి జావ్ అయిపోయిందనుకోండి, ఏం చేయాలో కూడా ఒక వీడియో చేసి పోస్ట్ చేసాము. మీరు ఎప్పుడన్నా అవసరమైతే ఆ వీడియో చూడండి. ఇంక ఇప్పుడు ఈ గుంట పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. పొట్టు పెసరపప్పు తీసుకోండి, సాయి పెసరపప్పు కాకుండా. మీకు పప్పు కడిగిన తర్వాత గాలిచ్చుకోవటం చేత కాకపోతే ఈ పప్పు ఇలా నానబెట్టుకునే ముందే ఒక ప్లేట్లో కానీ చాట్లో కానీ వేసుకొని రాళ్ళవి లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో కొంచెం అక్కడక్కడ రాళ్ళు తగులుతాయి. ఇంక ఇప్పుడు ఈ పప్పులో వాటర్ వేసేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోండి. మనం ఈ పెసరపప్పుని ఈ పాటిని పొట్టు తీసేయకుండానే రుబ్బేసుకుంటాము. ఇంకెక్కడ పెసరపప్పు నానబెట్టాం కదా, 3 గంటల తర్వాత మనకు పెసరపప్పు చక్కగా నానిపోతాయి. ఇంక ఈ పెసరపప్పుని ఒక్కసారి పైన నీళ్లు వంచేసి ఇలా ఒక బుట్టలోకి వడకట్టేసుకోండి. మామూలుగా ఇలాంటి వెదురు బుట్టలు ఉంటే అందులోకైనా వడకట్టుకోండి. లేదంటే మన ఇంట్లో వడబుట్టలు ఉంటాయి కదా, స్టీల్వి, రాతిండివి, వాటిల్లో దేనిలో అయినా సరే వడకట్టేసుకోండి. ఇంకా మీ దగ్గర మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఏది ఉంటే అందులో రుబ్బేసుకోండి. నేనైతే ఇక్కడ రోట్లో రుబ్బుతున్నాను. మీరు దేనిలో రుబ్బుకున్నా సరే ముందు మాత్రం అల్లం పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం మెదిగిన తర్వాత మనం పెసరపప్పు వేసుకోవాలి. అప్పుడే అన్నీ కూడా చక్కగా మెదుగుతాయి. ఇంకెక్కడ చిన్న ఒక 10 వరకు అల్లం ముక్కలు తీసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిర్చీలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర కూడా ఇక్కడ వేసేస్తున్నాను, మెదిగిపోయినా పర్వాలేదని. మీరు కొంచెం ఆకులుగా తగలాలి అనుకుంటే లాస్ట్లో అయినా వేసుకోండి. ఆ ఫ్లేవర్ మాత్రం ఎక్కడికి పోదు, మనకి మెదిగిపోయినా కూడా. మనం రోట్లో వేసి రుబ్బుకోవటం వల్ల ఏంటంటే మనకి ఏది ఎంతవరకు మెదగాలో అంతవరకే మెదుగుతుంది. ఇంక ఇప్పుడు ఇక్కడ మనకి అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ మెదిగిపోయాయి. ఇంక పెసరపప్పు వేసేస్తున్నాను. ఈ పెసరపప్పును వాటర్తో ఏ మాత్రం వేసినా కూడా పిండి మరీ జావుగా జోరులాగా అయిపోతుంది. అలా కాకుండా వాటర్ లేకుండా మాత్రం చూసుకోండి. ఈ పెసరపప్పు రోట్లో మాత్రం మనకి 5 నిమిషాల్లోనే మెదిగిపోతుంది. ఇంకా గ్రైండర్లో అయితే 1-2 నిమిషాల్లోనే మెదిగిపోతుంది. ఇంక ఇక్కడ పిండి అంతా కూడా చక్కగా మెదిగిపోయింది మెత్తగా. మనం వేసుకునేది పునుగులు కాబట్టి మెత్తగానే రుబ్బేసుకోండి. ఇంక ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 3-4 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని 1 రౌండ్ తిప్పిన తర్వాత ఇంకా తీసేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా మెదిగి ఆ ఫ్లేవర్లన్నీ కూడా మనకు పునుగుల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా మీరు మిక్సీలో వేసుకోవాలన్నా గ్రైండర్లో వేసుకోవాలన్నా ఇక్కడ నేను చూపించిన పద్ధతిలోనే వేసుకోండి. లాస్ట్లో వేసుకోండి. ఉల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు 1 రౌండ్ తిప్పి తీసేసుకోండి. మిక్సీలో అయినా గ్రైండర్లో అయినా. ఇంకెక్కడ మనకు పిండి అంతా కూడా మెదిగిపోయింది. ఈ మాత్రం గట్టిగా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ పిండిని తీసుకెళ్ళి మనం పునుగులు వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని గుంట పునుగులు కడాయి ఉంటుంది కదా, అది పెట్టేసుకోండి. మీ దగ్గర ఐరన్ ఉన్నా నాన్ స్టిక్ ఉన్నా ఎలాంటిదైనా పర్వాలేదు. ఇందులో ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసి ఒక్కసారి క్లాత్ తోటి అంతటా కూడా ఇలా అప్లై చేయండి. తర్వాత మళ్ళీ కొంచెం 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అన్ని గుంటల్లో. ఇది వేడెక్కిన తర్వాత మనం అన్ని గుంటల్లోనూ పునుగులు ఇలా వేసేసుకోవాలి. కొంచెంగా వేసుకోండి, మరీ పైకల్లా ఉండేలా కాకుండా. మనం ఇలా అన్ని గుంటల్లోనూ పునుగులు వేసిన తర్వాత పైన కొంచెం ఇలా ఆయిల్ వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు బాగా లోపల వరకు కుక్ అవుతాయి. ఒకవైపు గోల్డ్ కలర్ రాగానే రెండో వైపుకి తిరిగేసుకోండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. మిగతా పునుగులన్నీ కూడా అలాగే వేసేసుకోండి. మనం పెసరగారెలు వేసుకున్న, పెసర పునుగులు వేసుకున్న, పెసర గుంట పునుగులు వేసుకున్న వీటిల్లోకి అల్లము, జీలకర్ర, కరివేపాకు మాత్రం చాలా రుచినిస్తాయి. మీకు ఒకవేళ వీటిల్లో ఏదైనా ఇష్టం లేకపోతే వదిలేసేయండి. ముఖ్యంగా మెయిన్ కాంబినేషన్గా ఈ పెసర రెసిపీలకి ఏదైనా సరే అల్లం పచ్చడి అదిరిపోతుంది. ఇంకా అన్నీ ఉంటే అన్నీ వేసుకొని తిని ఎంజాయ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా పెసర గుంట పొంగనాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.